friends, please subscribe this channel. I am imitating like Master Chef. Today's recipe is jam with tomatoes. మనం జామ్కి ఎర్రటి టమాటోస్ తీసుకుంటే అది అలానే కలర్ వస్తుంది. సో ఎర్రటి టమాటోస్ని కడిగేయాలి. ఇది యాక్చువల్లీ మమ్మీస్ చేస్తే బాగోదు, కానీ చేస్తే మజాగా ఉంటుంది. ఇలాంటి గేమ్స్ మనకు సెట్టే కావు. అది వదిలేసి చక్కగా పని చేసుకుంటే పోలే. మనం ఇలా కట్ చేసుకోవాలి. ఏమనుకోకండి తక్కువ చేశానని, మా మమ్మీ అలౌ చేసేదే గ్రేట్. అలౌ చేసిందంటే గ్రేట్ ఛాన్స్ కదా, అందుకే కొద్దిగానే తీసుకున్నాను. ఏ వంట చేయాలన్నా ముందు పొయ్యి వెలిగించాలి. ముందే వెలిగించాలా, వెనకాల వెలిగించకూడదా? మాస్టర్ చెఫ్ పైన జోక్స్ ఏకమ్మా. పొయ్యి వెలిగించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఆయిల్ ఏమి అక్కర్లేదు, ఎందుకంటే ఇది జామ్ కాబట్టి. ఇప్పుడు టమాటాకి రసం ఉంది కాబట్టి నీళ్లు నెససరీ లేదు. మనము మూత ముచ్చి సిమ్లో పెట్టుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. అది మగ్గుతుంది. నేను చూపించేది చాలా సింపుల్. మనము ఇది చేసి మమ్మీస్ క్రెడిట్స్ మనం తీసేసుకోవచ్చు. ఇలా మధ్యలో తీసి కలుపుకుందాం. మీది టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత నేను ఇంత టమాటాస్కి 3 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నాను. ఇదంతా వేసేయడమే. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తిందాం. మన జామ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం పూరిలో వేసుకోవచ్చు, బ్రెడ్తో తినచ్చు, చపాతీతో కూడా తినచ్చు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు చతుర్గాడి చేసిన జాము నాకే ముందు నా మమ్మీకి చూపించి క్రెడిట్ దోచేసుకుంటాను. అమ్మా జామ్ రెడీ అయిపోయింది. టేస్టీ. ఓకే నాన్న. మా ఎలా ఉంది జామ్? జామ్ సూపర్ నాన్న. రేపటి నుంచి నువ్వే వంట చేసేసాయి.